హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నా నార్మల్ రొటీన్ నేను మీతో షేర్ చేసుకుంటున్నా. రొటీన్ అంటే పర్ఫెక్ట్గా ఉండదు కదా, అలాగే రియల్గా న్యాచురల్గా ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్ టుడే వ్లాగ్. ఇంకా పాప స్కూల్కి వెళ్ళిపోయాక మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత నా వర్క్ చేసుకుంటున్నాను. నేను ఫస్ట్ సాంగ్స్ అయితే పెట్టుకొని సాంగ్స్ వినుకుంటూ పని చేసుకుంటాను. ప్రశాంతంగా ఉంటుంది, వేరే ఆలోచనలు రావు. ఫస్ట్ అయితే బ్లాంకెట్స్ అన్నీ మడత పెట్టి సెల్ఫ్లో అయితే పెట్టేసుకొని నీట్గా పెట్టేసుకున్నాను. బెడ్ కవర్స్ తీసేసాను, 2 days అయింది వేసి. అవి వాష్ చేయాలనేసి తీసేసాను. తర్వాత బెడ్రూమ్లో ఎక్కడక్కడ పాప అన్నీ వేసేసి ఉంటుంది, అవన్నీ తీసుకొని సెల్ఫ్లో అయితే పెట్టేశాను. ఇంకా బెడ్ కవర్స్ నార్మల్ క్లాత్స్ ఫస్ట్ వేసేసి మళ్ళీ బెడ్ కవర్స్ వేసేద్దామనేసి వాషింగ్ మిషన్ ఆన్ చేశాను. తర్వాత కిచెన్ చూడండి ఎలా ఉందో. మీ కిచెన్ కూడా ఇలానే ఉంటుందా? నేను వంట చేస్తే మార్నింగ్ 6 to 8:30 వరకు నా కిచెన్ అంతా హడావిడిగా ఉంటుంది. అందుకు ఫస్ట్ సామాన్లన్నీ ఒక సింకులో వేసేసి నానబెట్టేసి తర్వాత అన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా స్టవ్ కూడా కడిగేద్దాం అనుకున్నాను. నైట్ దోశపిండి మిగిలింటే అది వేసేసుకొని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. కౌంటర్ టాప్ మీద ఉన్న తొక్కలు తీసేశాను. ఇంట్లో ఈ కిచెన్ క్లీన్ చేసేస్తే సగం పైన అయిపోయినట్టే. ఎంత గలీజ్గా ఉంటుంది కిచెన్. మార్నింగ్ అయితే ఇవంతా క్లీన్ అయితే చేసేసుకుంటున్నాను. తర్వాత ఈ చలికి అస్సలు మార్నింగ్ లేవబుద్దే కాదండి నాకైతే. రగ్ కప్పుకొని ఇంకా కొద్దిసేపు పడుకోవాలనిపిస్తుంది. సామాన్లు అయితే స్టార్ట్ చేశాను. సింక్లో సామాన్లు నన్ను చూసి, అమ్మ నువ్వు వచ్చావా, మేము వెయిట్ చేస్తాను ఎప్పుడెప్పుడు వస్తావా అని చెప్పినట్టు అనిపించింది. ఇంకా స్లీవ్స్ మడత పెట్టేసి సోప్తో వేసే ప్లేట్స్ అన్నీ క్లీన్ చేసేసి ఇంట్లో ఎంత పని చేసినా ఈ పని అయితే చేసేస్తే కిచెన్ అంతా మంచి లుక్ వస్తుంది, క్లీన్గా ఉన్నట్టు వస్తుంది. డైలీ క్లీన్ చేసుకుంటే ఆయిల్ స్ట్రెయిన్స్ అనేవి ఉండవు అంతగా. వారానికి ఒకసారి తిక్కనవసరం లేదు మనము. నెక్స్ట్ బెడ్రూమ్కి అయితే వచ్చేసి బెడ్ పైన ఉన్నవన్నీ వస్తువులన్నీ పైన పెట్టేశాను. బెడ్ మీద ఊడ్చేసాను, దుమ్ము ఉంటుంది అనేసి ఊడ్చేసి. ఇంకా హాల్లో కూడా ఎక్కడవన్నీ అక్కడ ఎత్తి పెట్టేసి నీట్గా అయితే ఊడ్చేసుకున్నాను. తర్వాత మా అత్తయ్య గారు అక్కడ పడుకున్నారు. డైలీ 2 times ఊడ్చినా కూడా ఎంత చెత్త వస్తుందో ఇంట్లో అయితే. మీకు కూడా అలానేనా? నెక్స్ట్ స్వీపింగ్ చేసేసి మొత్తం అంతా మాప్ అయితే పెట్టేశాను నీట్గా. అన్ని రూమ్లకి నాకైతే 1/2 hour పడుతుందండి క్లీన్గా అన్నీ ఎత్తి పెట్టేసుకొని అన్నీ చేసేసరికి. తర్వాత బెడ్ కవర్ అయితే వేసేసా. 2 beds ఉన్నాయి, 2 bedsకి వేసేసాను. బెడ్షీట్ తీసుకోవాలండి కొత్తవి, ఇవి పాతగా అయిపోయినాయి. ఈ పనులన్నీ అయిపోయేసరికి నాకు 11:30 అయింది. ఇంకా లంచ్ ప్రిపేర్ చేయాలా అనేసి వెంటనే కూరగాయలు కట్ చేసుకొని లంచ్ అయితే చేసేసాను, బాత్ చేసేసి. తర్వాత లాస్ట్లో అప్పడాలు అయితే వేయిస్తున్నాను. ఈరోజు మా లంచ్ అన్నం, పప్పు, సాంబార్, క్యాబేజ్ ఫ్రై, ఇంకా అప్పడాలు. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు మర్చిపోయినాను అట్లనే, అందుకు తీసేసుకొని ఇప్పుడు ఆరేసుకుంటున్నాను. తినేసిన తర్వాత ఆరేసుకుంటున్నాను. ఇప్పుడు టైం 3:30 అయితే అయిపోయింది. ఇంకా కొద్దిసేపు వెయిట్ చేసి పాపకు హోంవర్క్లు రాపిచ్చేసి పూజ అయితే ఈవినింగ్ 6 అయిన తర్వాత పూజ చేశాను. పూజ చేస్తే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ఇన్ని పనులు చేసిన తర్వాత ఈ పూజ చేస్తే మర్చిపోతామండి అన్నీ. ఈరోజు ఫ్రెష్ ఫీల్ వస్తుంది అనమాట. రోజు మార్నింగే పూజ చేసుకుంటా. ఈరోజు కొంచెం పనులన్నీ చేయడం వల్ల లేట్ అయిపోయింది. తర్వాత నైట్ డిన్నర్కి చపాతీ చేశాను. చపాతీ పిండి కలుపుతూ ఉన్నాను. అందులో మా పాప పిండి ఇవ్వు రోజు అడుగుతుంది. పిండి ఎంత ఇచ్చినా కూడా అవి అంటే గోడలకి అతికిస్తుంది అనమాట. అది మళ్ళీ అదొక పని, దాన్ని గొక్కుంటూ ఉండడం. చపాతీ అయితే చేస్తున్నా నేను. ఇంకా చపాతీ 8 అయింది, లేట్ అవుతుంది అనేసి మా హస్బెండ్ హెల్ప్ చేయాలా అని అడుగుతాడు కానీ చెయ్యడు. కానీ ఈరోజు వచ్చాడు, కానీ మా హస్బెండ్ హెల్ప్ నేను అడిగినప్పుడల్లా చేస్తా అని, ఇంకా హోటల్ స్టైల్లో చపాతీ చేస్తాను నేను అని నవ్వుకుంటున్నాము.
సో ఇదే నా హోమ్ రొటీన్. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.